నమస్తే సాయిరామ్ గారు. నమస్తే గణేష్. మార్నింగ్ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. ఎలా జాయిన్ అయ్యారు? ఎలా అప్రోచ్ అయ్యారు కోడ్‌ని మీరు? ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అనేది స్క్రోల్ చేసినప్పుడు హ్మ్. నాకు ఆల్రెడీ కాలేజ్‌లో ఒక కంపెనీ ప్లేస్ అయ్యా. సో వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ అయిపోయింది. హ్మ్. బట్ ఇంకా ప్లేస్‌మెంట్స్ ఇవ్వలే, అంటే ఆన్‌బోర్డింగ్ ఇవ్వలా. సో దట్స్ వై ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని అని చెప్పి నెక్స్ట్ స్టెప్ మూవ్ ఆన్ అవుదామని. సో కోడ్‌ని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే కోడ్‌ని అనే ఇచ్చింది. సో సేమ్ యాస్ సుమన్ టీవీ చూసాను. దాన్ని బట్టి జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ సుబ్బు సార్‌ని అడిగాను ఏ బ్రాంచ్ తీసుకుందామని. ఏఐ అండ్ ఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ తీసుకుందాం అనుకున్నా. సో వాళ్ళని అడిగినప్పుడు ప్రెజెంట్ ఇట్స్ నాట్ ఇన్ ఏ బూమ్. సో ఐదర్ పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ అని చూస్ చేసుకున్నా. నాకు పైథాన్ అనేది వచ్చు. సో ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ నేర్చుకుందాం అని చెప్పి పైథాన్‌లో ఇట్ బెటర్ టు యూజ్ ఇన్ డేటా సైన్స్ కూడా ఫ్యూచర్‌లో యూజ్ అయితని అది చూస్ చేసుకున్నా. సో యాక్చువల్‌గా మీరు బేసిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి? ఎలా వచ్చారు? అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ అయిపోయింది. Yes. ఓకే. అక్కడ ప్లేస్‌మెంట్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ ప్లేస్‌మెంట్ వచ్చింది. నాకు 1 ట్రైనింగ్ కూడా అయిపోయింది. హ్మ్. హ్మ్. సో బట్ అది ఇంకా ఆన్‌బోర్డింగ్ అనేది ఇవ్వలే మాకు. మార్చ్‌లో ఇస్తా అన్నారు కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు. సో మార్చ్ 2024 దాకా వెయిట్ చేపిచ్చారు. ఎవ్రీ మంత్స్ మీట్స్ అనేవి జరిగాయి మాకు, ఆన్‌లైన్ మీట్స్. బట్ వాళ్ళు ఇంకా ఏమి ఇవ్వకపోయేసరికి ఇంకా ఫర్దర్ స్టెప్ నెక్స్ట్ మూవ్ ఆన్ అవుదామని పేరెంట్స్‌ని అడిగాను. ఓకే అన్నారు. సరే అని సో ఇక్కడ ఏ విధంగా అనిపించింది కోడ్‌నెల్లో? ఎన్ని మంత్స్ మీరు తీసుకున్నారు కోర్స్? నేను జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. ఇంకా 1 మంత్ ఉంది. సో ఈ 3 మంత్స్‌లోనే నాకు సాయి వర్ధన్ సార్ అని బాగా హెల్ప్ చేసేవారు. అంటే కోడింగ్ నేర్చుకోవడం కానీ నెక్స్ట్ ఫర్దర్ వాట్స్ వాంట్ అంటే వాళ్ళు ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి. సో మేము అడిగాము నెక్స్ట్ స్టెప్ ఏం నేర్చుకోవచ్చు అని. సో ఇలా నువ్వు డేటా సైన్స్ నేర్చుకోవచ్చు ఇలా నెక్స్ట్ అని, అంటే దీనికి రిలేటెడ్ అయినవి వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నువ్వు ఏం నేర్చుకోవచ్చు అని. సో జాబ్ గైడెన్స్ ఇస్తాడు అండ్ యాప్టిట్యూడ్ వెర్బల్ ట్రైనింగ్స్ ఇస్తారు యాజ్ పర్. ఓకే. సో 90 డేస్ మీకు జర్నీ ఏ విధంగా, అంటే కంఫర్ట్‌గానే ఉందా ఇక్కడ? కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, Yes, ma'am. ఫ్యాకల్టీ కావచ్చు. ఫ్యాకల్టీ అందరు సాకేత్ సార్ను అందరూ ఎవ్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఎలా చేయాలి, ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ ఎలా చెప్పాలి అనేది కూడా వీళ్ళే గైడెన్స్ ఇచ్చారు మ్యామ్. ఓకే. అండ్ సాకేత్ సార్ ఎప్పుడు ఫార్వర్డే పుష్ చేసేవారు. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు, సరే నెక్స్ట్ స్టెప్ వస్తుందో రాదో తర్వాత ఫస్ట్ నువ్వు అటెండ్ అవ్వు అనేది అలాగే చెప్పేవాడు. ఓకే. ఇక్కడ ఉన్నప్పుడే ఎన్ని ఇంటర్వ్యూస్‌ని అటెండ్? నేను 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా మ్యామ్. ఫస్ట్ కంపెనీ ఎస్ఎన్వి కంపెనీకి అటెండ్ అయ్యా. అది ఇంకా రిజల్ట్ అనేది ఆల్రెడీ సెలెక్టెడ్ అని చెప్పారు. సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అన్నారు. ఇంకా వాళ్ళకి ఏదో మరి కంపెనీ ప్రాబ్లం ఏమో నాకు అంత తెలియలేదు. సో సార్ అనేది వెయిట్ చేయమన్నారు. ఓకే. సో ఈ లోపల సాఫ్ట్‌లిటీ అనే కంపెనీ నాకు ఇంటర్వ్యూకి ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ హావ్ క్రాక్ దట్. ప్యాకేజ్ ఎంత అసలు? 3 LPA మ్యామ్. 3 LP. ఓకే. హ్యాపీ అనిపిస్తుందా? యెస్ మ్యామ్. ఓకే. సో సాయిరామ్ గారు, చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే పర్సంటేజ్ ఎంత ఉండాలి, అంటే 3 మంత్స్ ఇక్కడ మేము కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందని అడిగే వాళ్ళు ఉంటారు. బట్ తను ఇంట్రెస్ట్ చూపిస్తే అన్న పాయింట్ యూస్ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. స్టూడెంట్స్ని మన దగ్గర చాలామంది మనం చూస్తూ ఉంటుంటాం. ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్ జాబ్స్ ఎక్కువగా క్రాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ అండి, స్టూడెంట్స్ తను ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి వాళ్ళు భయపడతారు ముందు. అసలు కోడింగ్ రాయలేమేమో అని చెప్పి ముందే నెగిటివ్ థాట్లోకి వెళ్తారు. సో అసలు స్టార్ట్ చేస్తే అది ఎంత ఈజీగా ఉంటుంది అన్నది ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. ప్రాపర్ మెంటరింగ్ జరిగితేనే తెలుస్తుంది. సో మనం వాళ్ళు కంప్లీట్ బేసిక్ నుంచి వచ్చినా కూడా, అసలు ఏమీ తెలియకుండా వచ్చినా కూడా మనం బేసిక్ నుంచి ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఆ కోడింగ్ రాయగలుగుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తాం. మీరు అటెండ్ అవ్వండి, వచ్చిన ఆపర్చునిటీస్ ఏది మిస్ చేయొద్దు. అటెండ్ అవుతూ ఉంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ కంపెనీకి ప్రిపేర్ అవ్వడానికి ఏముంటది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుందని మనం ఎంకరేజ్ చేస్తాం ఎక్కువ. అండ్ మినిమం 60% ఉంటే గనక మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎలిజిబిలిటీ. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, అది బీటెక్ డిగ్రీ ఏదైనా కావచ్చు. సో చాలా మంది అప్రోచ్ అవ్వాలని అనుకుని చూసే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి మనకి ఏ ఏరియాస్లో అవైలబుల్ ఉంది, ఎక్కడెక్కడ నుంచి రావచ్చు అంటారు? సో మన దగ్గర ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్స్, పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ ఉందండి. అండ్ మనల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక మన బ్రాంచెస్కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగల్రాజ్పురం ఉంది, హైదరాబాద్లో JNTU మెట్రో దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ ఆపోజిట్ చెన్నై షాపింగ్ మాల్ ఉంది, అండ్ బెంగళూరు BTM లేఅవుట్లో ఉంది. ఓకే. సో ఈ 3 ప్లేసెస్లో ఎవరైతే నియర్ బై ఉంటుందో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కంటిన్యూస్గా మనం ఒకటి చెప్తున్నాం, బీటెక్ ఎవరైతే లాస్ట్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ త్రూ కూడా అటెండ్ అవ్వచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ త్రూ
మేము ఇంకొంచెం హెల్ప్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. Hmm. సో అది ఎలా, ఏ విధంగా మనం తీసుకుంటున్నాం? అది ఆన్లైన్ ది ప్రెజెంట్ పర్సూయింగ్ వాళ్ళకండి. ఇప్పుడు Hmm. ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ లో ఉంటారు. సో ఓకే. వాళ్ళకి ఇప్పుడు క్యాంపస్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ 1 month లో అట్లాగా స్టార్ట్ అవుతాయి అనమాట. సో వాళ్ళు ముందే లైక్ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ టెక్నికల్ గా స్ట్రాంగ్ అయ్యారనుకోండి, Okay. క్యాంపస్ లోనే మంచిగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. సో అది Okay. ఈవినింగ్ 6 to 8 ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలంటే ఆన్లైన్ త్రూ మన Yeah. దగ్గరికి అటెండ్ Yeah, అవ్వచ్చు. yeah. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank అమ్మా. you. ఆల్ ది బెస్ట్.